సార్ పాయింట్ల మీద డబ్బులు వస్తాయి. దేని మీద వస్తాయి? అందరూ మాట్లాడాలి. పీవీ అంటే పాయింట్ వాల్యూ, పీవీల మీద వస్తాయి. దేని మీద? కంపెనీ ఏం చెప్తుంటే ఇప్పుడు ఇర్ఫాన్ అన్న జాయిన్ అయ్యండి. ఇక్కడ ఇర్ఫాన్ అన్న జాయిన్ అయిన అనుకో 33 రూపాయలు ఖర్చు పెడితే ఒక పాయింట్ అనేది అన్న అకౌంట్ లో పడుతుంది. ఎవరి అకౌంట్ పడుతుంది? ఐడి మీద పడుతుంది. ఇప్పుడు 100 రూపాయలు ఖర్చు పెట్టిననుకో 3 పీవీలు. ఎన్ని పీవీలు? 3 పాయింట్లు వస్తాయి. ప్రతి 100 రూపాయలకు 3 పాయింట్లు వస్తాయి. ఎన్ని పాయింట్లు వస్తాయి? ఇప్పుడు కంపెనీ ఏం చెప్తుంది సార్ అంటే ఇర్ఫాన్ అన్న మీరు జాయిన్ అవ్వండి. మీరు జాయిన్ అయ్యి మీ కింద ఒక 6 మంది దొరుకుతారా? మనకు సంవత్సరం టైం తీసుకుని 6 మంది దొరుకుతారా? దొరకరా? 1 2 3 4 ఒక 5 ఒక 6 మంది. 6 మందితో బిజినెస్ స్టార్ట్ చేయమంటారు. సార్ నాకు 6 మంది లేదు సార్ అంటే 5 మందితో చేయి. లేదు సార్ అంటే 4 చేయి. లేరంటే 3 చేయి. లేరంటే 2 చేయి. లేరంటే 1 చేయి. ఎవరు లేకపోతే ఇట్లా కూర్చుంటే అట్లా కూడా ఉంది అవకాశం. కంపెనీ అట్లా కూడా ఇచ్చింది. ఖచ్చితంగా గ్యారంటీ లేదు. చేయొచ్చా లేదా? ఒక 6 మందిని జాయిన్ చేయించుకోవచ్చా లేదా? వాళ్ళకి జాయిన్ చేయాలా? ఉత్తర ఐడీలు కొట్టాలా? దీనిపైన అవగాహన కల్పించాలా లేదా? ఒక 3 నెలలు టైం తీసుకుని 6 మంది దొరికే అవకాశం ఉందా లేదా? 6 మందికి వెస్టీ గురించి ఈ 6 మంది ఏమంటారు అంటే లెగ్స్ అంటాం. ఏమంటాము? మనం నిలబడడానికి కాలు ఇంపార్టెంటా కదా? ఇంపార్టెంటా కదా? ఈ బిజినెస్ కూడా మీకు నిలబడడానికి ఒక 6 మంది అవసరం. ఎంతమంది? లేదు సార్ 4 చేయొచ్చు, 5 మంది చేయొచ్చు, 3 చేయొచ్చు, 1 చేయొచ్చు. ఇప్పుడు ఇర్ఫాన్ అన్న 100 రూపాయలు ఖర్చు పెట్టిండు. ఎన్ని పాయింట్లు వస్తాయి? 3. ఎన్ని పాయింట్లు? 3 పాయింట్లు వస్తాయి. 100 రూపాయలు 3 పాయింట్లు వస్తాయి. 3 పీవీలు వస్తాయి. ఇప్పుడు ఇర్ఫాన్ అన్న పైసలు కావాలి కాబట్టి ఇర్ఫాన్ అన్న పోయి ఒక 6 మంది చెప్పిండు. ఎంతమంది చెప్పిండు? ఈ 6 మంది కూడా ఒక్కొక్కరు 100 రూపాయలు పెట్టి కొనుక్కురు. ఒక్కొక్కరికి ఎన్ని పాయింట్లు వస్తాయి? 3. ఈ 3 పాయింట్లు అన్ని కలిసి 8 3 అరముల ఈ 18 పాయింట్లు మొత్తం కూడా ఇర్ఫాన్ అన్న కలుస్తాయి. ఎవరు కలుస్తాయి? ఇర్ఫాన్ సార్ కలుస్తాయి. ఎందుకంటే ఈ 6 మందికి అడ్వర్టైజ్మెంట్ ద్వారా పరిచయం అయిందా? ఇర్ఫాన్ సార్ ద్వారా పరిచయం అయిందా? ఇర్ఫాన్ సార్. కాబట్టి ఇప్పుడు ఆ ఇర్ఫాన్ సార్ కింద ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళు ఉన్న పాయింట్లు ఎవరికి వస్తాయి? సార్కి వస్తాయి. అట్లా చేస్తూ మనకు 5500 పాయింట్లు అయితే ఎన్ని పాయింట్లు? 5500 పాయింట్లు అయితే డైరెక్టర్ అంటారు. ఏమంటారు? మళ్ళా ఈ డైరెక్టర్ అంటారు. ఈ డైరెక్టర్ అయ్యే వరకు బిజినెస్ నేర్చుకోవాలి. సబ్జెక్ట్ నేర్చుకోవాలి. నేర్పిస్తారు. ఏం లేదు నా మళ్ళీ సార్ ఇప్పుడు రైతు నెలకి 52,000 సంపాదిస్తున్నా లేడా? సంపాదిస్తున్నా లేడా? హౌస్ వైఫ్స్ ఉంటే చాలా మంది ఇన్కమ్ తీసుకుంటారా లేరా? అట్లా మీకు 5500 పాయింట్లు అయ్యే వరకు డైరెక్టర్ అంటారు. సార్ మరి 5500 పాయింట్లు ఎప్పుడు చేయాలని కంపెనీ కండిషన్ పెట్టలేదు. తొందర డబ్బులు కావాలంటే తొందర చేయొచ్చు. 2030 వేసినా కానీ కూడా అప్పుడు వస్తాయి డబ్బులు. ఓకేనా? తొందర కావాలంటే తొందర చేయొచ్చు. లేదు సార్ నేను నిదానం చేస్తాను సార్, మెల్లగా చేస్తాను సార్ అంటే మెల్లగా చేసినా కానీ కూడా లభిస్తుంది. 5500 పాయింట్ కావాలి. ఎన్ని పాయింట్లు కావాలి? 5500 పాయింట్ అయితే మనం ఏమంటారు? ఏమంటారు? చెప్పండి సార్. డైరెక్టర్ చెప్పండి మేడం. కొడుక బతలాడుకున్నట్టు అయ్యా నాకు వెళ్ళి కూడా ఒక ఇంత బతలాడు అక్కడ కాటించి నీదా చెప్పాను. అట్లా వచ్చింది నాన్నలు ప్రతి కూడా తినొచ్చు కదా. నెలకు 10 రూపాయలు వస్తాయి. ఇప్పుడు 6 మంది చేయలేదు. డైరెక్ట్ కావాలంటే ఎన్ని పాయింట్ కావాలి సార్? ఇప్పుడు 6 మంది చేసినాం మన బిజినెస్ లో. వాళ్ళే చేసుకుంటూ పోతున్నా, మనం కూడా చేయాలా? మనం పంట వేసినాం. పంట అదేమంతదా మనం ఏమైనా చేయాలా? వెంబడేమంతదా ఓపిక పెట్టాలా? కనీసం ఒక 5-6 నెలలు టైం పడుతుందా లేదా? ఇక్కడ కూడా ఒక 3-4 నెలలు టైం పడుతుంది టీం తయారు చేసుకోనికి. సార్ ఇప్పుడు చెప్పండి, ఈ బిజినెస్ పైన చాలా మంది జనాలకు అవేర్నెస్ ఉందా? అవగాహన ఉందా? లేదు. కాబట్టి జనాలను చేంజ్ చేయాలా? అవగాహన కల్పించాలా? అవగాహన కల్పించిన వాళ్ళు అందరూ వస్తారా? కొందరు వస్తారా? ఆ కొందరు పట్టుకొని జర్ర ఓపిక పెట్టుకొని టీం తయారు చేసుకొని 5500 పాయింట్ అయితే డైరెక్ట్ అంటారు. కంపెనీ ఏం చెప్తుంది సార్ అంటే సార్ ఇప్పుడు నిజంగా వెస్ట్లో నేను చేయలేను, నాకు డబ్బు ఎక్కువ వల్ల తక్కువ వల్ల నేను డైరెక్టర్ అయిపోయినా, కంపెనీ నీకు పైసలు ఎక్కువ ఇస్తుంటుంది. కానీ ఏం చేయమంటుంది అంటే నీ లేకనే నీ కింద ఒకరిని తయారు చేయమంటుంది. అంటే నువ్వు ఎట్లయితే డైరెక్టర్ అయినావో నీ కింద ఒకరిని డైరెక్టర్ చేయమంటుంది. చేయొచ్చా లేదా? సో మనము మన కింద ఫస్ట్ మనల్ని ఏమంటారంటే డైరెక్టర్ గానికి 5500 పాయింట్లు వేయాలి. తర్వాత నీ కింద ఈ 1వ కింద ఇక్కడ కూడా జనాలు వస్తారా రారా? టీం తయారైందా కదా? టీం తయారైన తర్వాత ఈ 1వ లైన్ తీసుకోండి. ఈ 1వ లైన్ లో ఎవరన్నా ఒకరు, ఈ 1 ఆయన కావచ్చు, లేదంటే ఈ లైన్ లో ఎవరన్నా ఒకరు డైరెక్టర్ కావాలి. ఏం కావాలి? డైరెక్టర్. అంటే మీ పని అయిపోయింది, మీరు డైరెక్టర్ అయ్యారు. మీకు డబ్బు ఎక్కువ కావాలంటే కంపెనీ చెప్తుంది సార్ అంటే సార్ మీరు ఇలాగ డైరెక్టర్ అయిపోయారు. 5500 పాయింట్ వస్తే డైరెక్టర్ ఓకే. తర్వాత ఏం చేయాలంటే మీ కింద సేమ్
అట్లనే ఒక డైరెక్టర్ తయారు చేయండి. అప్పుడు మిమ్మల్ని కంపెనీ ఏమంటుందంటే సిల్వర్ డైరెక్టర్ అంటే ఏమంటది, సిల్వర్ డైరెక్టర్ అంటే మీకు ఇక్కడ ట్రావెల్ ఫండ్ అంటే ఫారెన్ వేరే దేశాలకు వెళ్ళడానికి 3% అమౌంట్ ఇస్తుంది. ఎల్ఓపి అనేది ఇది ఒక 18% అమౌంట్ ఇస్తుంది. తర్వాత రెండో లైన్లా ఇప్పుడు ఈ రెండో లైన్ ఉంది, లైన్ అన్న ఒకటే లెగ్ అన్న ఒకటే. ఈ రెండో లెగ్ల ఈయన డైరెక్టర్ చేయొచ్చు. ఈ లైన్ లో చాలా మంది ఉండరా, ఒక ఆయన డైరెక్టర్ చేయాలి. ఎంతమంది చేయాలి, ఒక్కరిని డైరెక్టర్ చేస్తే సిల్వర్ అంటారు, ఇద్దరిని డైరెక్టర్ చేస్తే గోల్డ్ అంటారు. ఏమంటారు, గోల్డ్ డైరెక్టర్ అంటారు. కంపెనీ మిమ్మల్ని బంగారం అంటుంది. ఏమంటది, బంగారం. ఎవరన్నా పిలిచిలో లేదా కానీ వెస్ట్రీ కంపెనీ అయితే మిమ్మల్ని ఖచ్చితంగా ఏమంటది, మిమ్మల్ని బయట పిలిచినా పిలవకుండా ఖచ్చితంగా వెస్ట్రీ కంపెనీ గోల్డ్ డైరెక్టర్ అంటుంది. ఇట్లా మూడో లెగ్ ఉంది. ఈ మూడో లెగ్ లో కూడా ఎవరినైనా ఒకరిని డైరెక్టర్ చేయాలి. సార్ ఒక్కరినే చేయాలన్నా, ఎక్కువ మందిని చేస్తే ఏమన్నా ప్రమాదం ఉందా అని అడగవచ్చు. ఎక్కువ మంది కూడా చేయొచ్చు. అట్లా ఈ మూడో లైన్లో కూడా ఒక ఆయన డైరెక్టర్ చేయాలి. డైరెక్టర్ అంటే ఎన్ని పాయింట్ కావాలి, 5,500 పాయింట్. అప్పుడు మనల్ని ఏమంటారు అంటే స్టార్ డైరెక్టర్ అంటారు. ఏమంటారు, స్టార్ డైరెక్టర్ అయితే మీకు కూడా కార్ అయితే కార్ ఫండ్ వస్తుంది. ఇది ఒక 5% వస్తుంది. కార్ కొనుక్కోవడానికి వెస్ట్లో కార్లు ఫ్రీ ఇయ్యరు. కార్ కొనుక్కోవడానికి నాకు నెలకు ఒక 20,000 నుంచి 15,000 వస్తుంది. బెనిఫిటా కదా, బెనిఫిటా కదా. కొనుక్కోవాలి కదా కారు, ఖచ్చితంగా కడుక్కునే వాళ్ళ అంటే నువ్వు పడుకుంటావు. వాడు శాతం దాటి దగ్గర దగ్గర శంషాద్ పోగా ఫోన్ చేస్తాడు, అరే తొందర తీసుకురాలని. ఎన్ని రోజులు పోతావు అట్లా పోవాలా లేదా, అడుకోవాలి. అవసరం ఉన్నావు, అవకాశం లేదు, అవసరం తీరాలి కాబట్టి మంది అడుక్కున్నాం. మనది కూడా ఉంటే జర బాగుంటుందా లేదా, ఉండాలా లేదా, అందుకోసమే ముగ్గురు డైరెక్టర్ చేస్తే కంపెనీ స్టార్ డైరెక్టర్ ఉంటుంది. మీ కార్ ఫండ్ 5% ఇస్తుంది. ఇంకో కంపెనీ ఏం చెప్తుంది సార్ అంటే, సార్ మీ కింద ఇంకొకరిని డైరెక్టర్ చేయండి, మిమ్మల్ని డైమండ్ డైరెక్టర్ అంటది. ఏమంటది, డైమండ్ అంటది. అంటే మిమ్మల్ని వజ్రం అంటది అన్నమాట. ఏమంటది అన్నమాట, మిమ్మల్ని ఎవరైనా వజ్రం అన్నారా బయట, రైట్. ఇప్పుడు డైమండ్ డైరెక్టర్ అంటారు. ఇక్కడ మీకు డబ్బు ఎక్కువ వస్తుంది. తర్వాత ఐదో లైన్, ఈ ఐదో లెగ్లో కూడా ఒకరిని డైరెక్టర్ చేయండి. ఎంతమందిని, అప్పుడు ఐదో వ్యక్తిని కూడా డైరెక్టర్ చేస్తే మమ్మల్ని ఏమంటది అంటే డైమండ్ అంటది. ఏమని అంటది, డైమండ్ డైరెక్టర్ అంటది, డైమండ్. ఇంకొకటి ఆరో లెగ్ ఉందా లేదా, ఆరో లైన్. ఈ ఆరో లైన్ లా ఒకరిని డైరెక్టర్ చేయాలి. ఎవరు చేయాలి, ఒకరిని డైరెక్టర్ చేస్తే మిమ్మల్ని ఏమంటది అంటే క్రౌన్ డైరెక్టర్ అని అంటది. ఏమంటది, ఇక్కడ మీకు ఇల్లు కట్టుకోనికి హౌస్ ఫండ్ అనేది ఒక 3% వస్తుంది. నలుగురు చేసినా డైమండ్ అయితే ఇన్కమ్ పెరుగుతుంది, డబ్బులు పెరుగుతాయి, కానీ లెవెల్ అది. నలుగురు చేసినా డైమండ్ అంటది, 5 చేసినా డైమండ్ అంటది, ముగ్గురు చేస్తే ముగ్గురు చేస్తే, ఇద్దరు చేస్తే, ఒకరు చేస్తే, 6 మందిని చేస్తే కిరీటం. అది నేను నెత్తిలో పెడుతుంది, అది మనకు రావద్దు. కిరీటం అది నెత్తిలో పెడుతుంది కానీ అది మనకు రావద్దు అంటున్నా. క్రౌన్ డైరెక్టర్ అంటారు. ఏమంటారు, 6 మందిని చేస్తే ఏమంటారు, క్రౌన్ డైరెక్టర్ అయితే ఇల్లు కట్టుకోనికి డబ్బు వస్తుంది. నాకు నెలకు 15,000 20,000 వస్తుంది ఇల్లు కట్టుకోనికి డబ్బు. తీసుకోవచ్చా లేదా, తీసుకోవచ్చా లేదా. ఎన్ని రోజులు తిరుగుతాం మీసేలో చుట్టూ ప్రతి గవర్నమెంట్ దగ్గరికి, తీసుకోవచ్చా లేదా, తీసుకోవచ్చా లేదా సార్. అగో ఇట్లా ఇల్లు కట్టుకోవడానికి డబ్బు ఇస్తుంది, చేయొచ్చా లేదా. కారు కొనుక్కోవడానికి డబ్బు ఇస్తుంది, చేయొచ్చా లేదా. బయట వేరే దేశాలకు వెళ్ళడానికి డబ్బు ఇస్తుంది, చేయొచ్చా లేదా. ఒక 2 ఏళ్ళు చేసిన తర్వాత మనం లేకున్నా మా పిల్లలకు డబ్బు ఇస్తుంది, చేయొచ్చా లేదా. మనం లేకున్నా మన కుటుంబానికి డబ్బు ఇస్తుంది, చేయొచ్చా లేదా, చేయొచ్చా లేదా. ఇప్పుడు ఇది బిజినెస్. కంపెనీ 30 రకాల సర్టిఫికేట్స్ ఉన్నాయి, గవర్నమెంట్ పర్మిషన్స్ ఇచ్చింది, గవర్నమెంట్ నుంచి అప్రూవల్స్ ఉన్నాయి. మీరు భయపడాల్సిన అవసరం లేదు, బాధపడాల్సిన అవసరం లేదు. ఫేక్ కంపెనీలు వస్తున్నాయి, జాగ్రత్తగా ఉండండి. వెస్ట్లో ఐడి తీసుకోవాలి, ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు ఇంట్రెస్ట్ తీసుకోండి, ప్రొడక్ట్ వాడాలనుకున్న ప్రొడక్ట్ వాడండి. బిజినెస్ చేస్తామంటే మంది మాటలు పట్టించుకోకుండా జర మా మాటలు పట్టించుకొని రావాలి. బిజినెస్ చేయాలనుకుంటే పెళ్లి చేసుకుని వదిలేసిన అడగొద్దు. పెళ్లి చేసుకుని 2 పిల్లలు కానీ ఒక ఇల్లు కొని ఒక కారు కొను 1 ఎకరా భూమి కొను అని అడిగితే ఆ సంసారం విలువ చెప్తాడు. చెప్తాడా చెప్పడా, చెప్తాడా లేదా. ఇక్కడ కూడా ఈ బిజినెస్ గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే మెల్లమెల్ల మీటింగ్స్ రండి. ఒక ½ అన్ అవర్ క్లాస్ ఉంటుంది, వినండి. మెల్లమెల్ల మీటింగ్స్ వచ్చి ఏం డౌట్స్ వచ్చినా క్లియర్గా తెలుసుకోండి సార్. డబ్బు అయితే అవసరమే, ఎక్కడైనా భూమి మీద పని చేయాల్సింది, ఏడైనా పని చేయాల్సింది. కానీ కొంచెం అదనంగా పార్ట్ టైం కూడా చేయొచ్చా లేదా. నేను ఇప్పుడు పార్ట్ టైంగా చేసిన, నా కింద ఎవడన్నా ఫుల్ టైం చేసే అవకాశం ఉందా లేదా, రావచ్చా లేదా. ఒక హౌస్ వైఫ్ ఫుల్ టైం చేసే అవకాశం రావచ్చా లేదా. ఒక స్టూడెంట్ ఫుల్ టైం వచ్చే అవకాశం ఉందా లేదా. అదే చెప్తున్నా.
మనం పార్ట్ టైంగా స్టార్ట్ చేసాం, మన కింద కొంతమంది ఫుల్ టైం చేసే అవకాశం రావచ్చా లేదా? ఇప్పుడు ఈ బిజినెస్లో స్టార్టింగ్లో ఒకరిమే ఉంటాం, జనాలు మెల్లగా వస్తారు, నిదానంగా వస్తారు. చెప్పినగా చెప్పులు తీసుకొని కూడా దాపెట్టుకునే స్థాయిలో ఉన్నారు ఇప్పుడు జనాలని. నిదానంగా వస్తారు, మెల్లగా వస్తారు, డబ్బు నిదానంగా వస్తుంది, మెల్లగా వస్తుంది. చేయొచ్చా లేదా? మర్రి చెట్టు ఫాస్ట్ పెడుతుందా, మెల్ల పెడుతుందా? పెరిగి ఒక 5-10 ఏళ్ళ తర్వాత పెద్ద వృక్షం అవుతుందా కదా? ఇది కూడా సేమ్ అట్లనే ఒక చెట్టులాగా వృక్షంగా మారుతుంది. ఆ వృక్షం ఉన్న రోజులు పండ్లు వస్తూనే ఉంటాయి. తీసుకోవచ్చా లేదా? తీసుకోవచ్చా లేదా? ఆ వృక్షం ఉన్న రోజులు నీడ వస్తుంది, గాలి వస్తుంది, తిండి వస్తుంది, అన్నీ వస్తుంది. కానీ చెట్టు పెద్దగా అవుతుంటే చెదలు పట్టడానికి ప్లాన్ చేస్తుంది, మేకలు మేనీకి ప్లాన్ చేస్తుంది, కొట్టేనికే ప్లాన్ చేస్తారు, దొంగలు కూడా దాన్ని కొట్టుకోనికే ప్లాన్ చేస్తారు చెట్టు పెరుగుతుంటే. ఇక్కడ కూడా మీరు జర బ్రాంచ్ డైరెక్టర్, సింగిల్ డైరెక్టర్ కాగానే చాలా మంది కంపెనీలు వస్తాయి, మా అంతా ఈజీగా వస్తాయి పైసలు. ఇప్పుడు ఒకరు ఫోన్ చేసి నాకు, నేను స్టార్టింగ్లో బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు ఖమ్మం నుంచి ఫోన్ చేసి, అన్న నీకు టీం ఇస్తాను, అన్న నీకు కింద 10 మందిని ఇస్తాను. డైరెక్ట్ అడిగినా, నీ భార్యను, నీ కొడుకును, నీ అక్కను చెల్లెను వేసుకొని వాళ్ళకే టీం ఇచ్చు కావాలన్నా, నాకెందుకు ఇస్తున్నాను అడిగినా. అడగొచ్చా లేదా? టీం నాకెందుకు ఇస్తావన్నా? నీ భార్యను చేంజ్ చేసుకుంటే 10 రూపాయలు నీ భార్యకు వస్తాయి కదా. నీ చెల్లెలను అక్కడో తమ్మునో చేంజ్ చేసుకొని వాళ్ళ టీం నువ్వు వాళ్ళకి పైసలు వస్తాయి, నాకెందుకు ఇవ్వాలని అడిగినా. ఏం లేదు, పెట్టేసినాడు, పైసలు చేసి లేపుతాడుగా. అగో జరా గాలం వేస్ట్ వాళ్ళు ఉంటారు, జాగ్రత్త. అడమైన కంపెనీలు వస్తున్నాయి, ఎట్లా పడితే దాంట్లో జైన్ కాకండి సార్. మీకు అందరు రిక్వెస్ట్ ఏంటంటే 7 తారీఖు నాడు మనకు ఇబ్రహీంపట్నంలో ఒక మీటింగ్ ఉంది, దానికి అటెండ్ అవ్వండి. ఒక 2000 మందితో మీటింగ్ జరుగుతుంది. ఆ మీటింగ్ ఉంటుంది. ఇక్కడ రెగ్యులర్గా మీకు సెమినార్స్ వస్తాయి, మీటింగ్స్ ఉంటాయి, ట్రైనింగ్స్ ఉంటాయి, క్లాసెస్ ఉంటాయి, అన్ని అటెండ్ అవ్వండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే నన్ను అడగండి సార్, ఏమున్నా డౌట్ అని అడగండి. కానీ ఆ మాటలు ఈ మాటలు పట్టుకొని ఓను అడమైన మాటలు పట్టుకొని జీతం అంతా ఆగం చేసుకోకండి, ఓకేనా? సో మీటింగ్ ఇంతసేపు సమయం కేటాయించారు కాబట్టి సో మీటింగ్ అనేది ఓవరాల్గా అయిపోయింది. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.